పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలు మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకే మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా ప్రభువా, నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ శిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకునండి. ఇదిగో నేను ఆదుకున్న సేవకుడని మీ వాక్యన రాయబడిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. నువ్వు పలకొలసిన దాన్ని నీకు బోధించదనని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మా అందరికి అవసరమైనటువంటి మీ వర్తమానము దయచేయండి. ఓ ప్రభువా, వాక్యం యొక్క వెలుగులో పరీక్ష చేసుకుని యోగ్యంగా బలలో పాలుపంపులు పొందేదాని కొరకు మీ యొక్క సహాయం మాకు దయచేయండి. నీకు విరోధముగా రూపింపడిన ఆయుధం వర్ధిల్లదని వాక్యన రాయబడిన మాట ప్రకారం శత్రుకర లయపరచండి. మీ వాక్యము ద్వారా మేమెంత ఆదరించబట్టకు, ధైర్యపరచబట్టకు, బలపరచబట్టకు, క్షేమాభివృద్ధిని పొందుటకు మీరే కృపణ దయచేయమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో కారణము అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆరాధన వర్తమానములో మన ప్రభువు దేనికి కారకుడో 3 విషయాలను మనం చూస్తూ వచ్చాం. ఈ సమయంలో కారణము అనే ఈ మాటను ఆధారం చేసుకుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మరి ఈ సమయంలో కారణము అనే ఈ మాటను ఆధారం చేసుకుని 3 విషయాలను మనం చూద్దాం. మొదటిగా ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనములో కారణము అనే మాట వ్రాయబడి ఉంది. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములు కారణము అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది. మీ పాపములే కారణము అని రాయబడి ఉంది. ప్రియులారా, మనకు మేలు కలుగకుండుటకు కారణం ఏంది అంటే మన యొక్క పాపములే. మొదటి మాట ఏంటంటే మేలు కలుగకుండుటకు కారణము. మేలు కలుగకుండుటకు కారణం ఏంటంటే మన పాపములే. పిల్లరా, చాలాసార్లు మాకు మేలు కలగడం లేదు, దేవుడు మాకు మేలు చేయడం లేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాక్యం ఏం చెప్తుందంటే మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మేలు కలగాలంటే మరి ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం అనేది మనలో ఉండుటను బట్టి మనకు మేలు కలగడం లేదు. మనకు మేలు కలగాలంటే మనలో ఉన్న పాపాలను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో మరి పాపాన్ని బట్టి మేలును పొందకుండా ఉన్నవారు కొంతమంది ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి ఎవరంటే మోషే. వాక్యములు మనం గమనించినట్లయితే సంఖ్యాకాండములో 10వ అధ్యాయము 29వ వచనములో మరి ఇశ్రాయేలులకు దేవుడు చేయబోయే మేలును గురించి వాగ్దానం చేసినట్లుగా వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలులకు దేవుడు
చేయబోయే మేలును గురించి వాగ్దానం చేశాడు. ఏంది ఆ మేలు అంటే, కనాను దేశాన్ని వారికి ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అంటే ఏంది మేలు? కనాను దేశంలో ప్రవేశించి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుని ఆ దేశంలో ఉన్న సమృద్ధిని అనుభవించడమే మేలు. అలాంటి మేలును ఇస్తానని చెప్పి దేవుడు ఇశ్రాయేలును గురించి వాగ్దానం చేశాడు. మరి ఈ మేలును మోషే సహితము పొందలేదు. గమనించండి, మోషే కనాను దేశంలో ప్రవేశించి ఆ కనాను దేశంలో ఉన్న సమృద్ధిని అనుభవించలేకపోయాడు. యోర్దానుకి యువతల్ని తాను మరణించినటువంటి వాడుగా ఉన్నట్లు వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. వాస్తవంగా తాను కూడా మరి కానాన్లో ప్రవేశించి దానిలో ఉన్న సమృద్ధిని అనుభవించాలి, కానీ అనుభవించలేకపోయాడు. అంటే ఆ మేలును పొందలేకపోయాడు. మోషే ఎందుకు ఆ మేలును పొందలేకపోయాడంటే తనలో ఉన్న పాపము. దేన్ని బట్టి? పాపాన్ని బట్టి. మరి మోషే దేవుడు ఇవ్వాలనుకున్న మేలును పొందలేకపోయాడు, కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు. మరి మోషే చేసిన పాపం ఏంది అని మనము వాక్యములో గమనించినట్లయితే, సంఖ్యాకాండములో 20వ అధ్యాయములో మనం పరిశీలన చేస్తే అక్కడ మరి ఇశ్రాయేలుకు నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. దేవుడు ఏం చెప్పాడంటే, మరి ఆ బండతో మాట్లాడు అని చెప్పి దేవుడు చెప్తా వచ్చాడు. బండతో ఏం చేయమన్నాడు? మాట్లాడమన్నాడు. మోషే ఆ బండ దగ్గరికి పోయి ఆ బండతో మాట్లాడమని దేవుడు చెప్తే ఆ బండను 2 సార్లు కొట్టాడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, బండతో నీవు మాట్లాడితే చాలు, బండలో నుంచి నీళ్లు ప్రవహిస్తాయి, ఇశ్రాయేలు అందరూ తాగొచ్చు అని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ దేవుడు బండతో మాట్లాడమని సెలవిస్తే మోషే ఏం చేశాడంటే, మరి బండతో మాట్లాడకుండా మరి కర్రతో 2 పర్యాయముల బండను కొట్టినవాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు మరి ఏదైతే చెప్పాడో దాన్ని చేయలేదు, దేవుడు చెప్పంది చేస్తా వచ్చాడు. అంటే మోషే బండతో మాట్లాడుకున్న బండను కొట్టాడు అంటే తాను చేయకూడని కార్యాన్ని చేస్తూ వచ్చాడు. అంతకు మునిపే నిర్గమాకాండములో ఒకసారి బండను కొట్టినట్లుగా మనం గమనించవచ్చు. అక్కడ దేవుడు కొట్టమని చెప్పాడు, ఇక్కడేమో మాట్లాడమని చెప్పాడు. మరి ఒకసారి కొట్టితే చాలు బండని, రెండోసారి మాట్లాడితేనే నీళ్ళు వస్తాయి. మొదటిసారి ఏమో కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి, తర్వాత మాట్లాడితే చాలు నీళ్ళు వస్తాయని చెప్పి దేవుడు చెప్తా వచ్చాడు. సరే, ఇక్కడ చూస్తే మాట్లాడమని దేవుడు చెప్తే మోషే 2 పర్యాయాలు బండను కొట్టాడు. అంటే చేయకూడని కార్యాన్ని చేస్తా వచ్చాడు. గమనించండి, మోషే చేసినటువంటి పాపం ఏంటంటే చేయకూడని కార్యాన్ని చేసిన వాడుగా ఉన్నాడు. అలాగే తాను చేసిన పాపం ఏంటంటే, మరి అదే సందర్భంలో సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మరి ఇశ్రాయేలీలతో ఏమంటా వచ్చాడు? ద్రోహులారా అని మాట్లాడుతూ వచ్చాడు. కాని మాట తాను పలికిన వాడుగా ఉన్నాడు. ఏ మాట పలికాడు? కాని మాట పలికాడు. అంటే పలకకూడని మాటను తాను పలికిన వాడుగా ఉన్నాడు. గమనించండి, చేయకూడని కార్యాన్ని చేశాడు, పలకకూడని మాటను పలికిన వాడుగా ఉన్నాడు. అదే తాను చేసినటువంటి పాపము. వీళ్ళని గమనించండి, మరి మన జీవితంలో చేయకూడని కార్యాలు మనం చేస్తున్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. మనము పలకకూడని మాటలు ఏమైనా పలుకుతున్నామేమో మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఇవే పాపము అని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. మోషే మేలును పొందలేకపోయాడు. కారణం ఏంటంటే తాను చేసిన పాపము. తాను ఏ పాపం చేస్తూ వచ్చాడంటే, వాక్యలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, చెయ్యకూడని కార్యాన్ని చేశాడు, అలాగే పలకకూడని మాటను పలుకుతూ వచ్చాడు. పిల్లలు, మన జీవితంలో ఎందుకు మనం మేలు పొందలేకపోతున్నాం, ఎందుకు మన జీవితంలో మేలు జరగడం లేదు అంటే మన పాపములే కారణము. పిల్లలు, మనం చేస్తున్నటువంటి పాపాలు ఏంటంటే మోషేలాగా మనము కూడా మరి చేయకూడని కార్యాలను చేస్తూ ఉన్నాం. మోషే వలె మనము కూడా
పలుకూడని మాటలు పలుకుతూ ఉన్నాం. ప్రియులారా, ఒక్కసారి మన జీవితాన్ని ఆలోచన చేసుకుంటే గడిచినటువంటి మరి దినాల్లో ఎన్ని పర్యాయములు చేయకూడని కార్యాలు మనం చేస్తూ వచ్చాం. ఎన్ని పర్యాయాలు మాట్లాడకూడని మాటలు మనం మాట్లాడుతూ వచ్చాం. ఈ విధంగా చేయకూడని కార్యాలు మనం చేస్తూ, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ, మరి ప్రభు నాకు మేలు చేయాలని చెప్పి మనం అనుకోవడం అనేది ఏమైనా న్యాయంగా ఉందా? ప్రియులారా, మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకుని ఎక్కడెక్కడ మనం చేయకూడని కార్యాలు చేస్తున్నామో ఆ కార్యాలను విడిచిపెట్టేసేయాలి. ఎక్కడెక్కడ మనం పలకగొని మాటలు మాట్లాడుతున్నామో ప్రియులారా, అలాంటి విధానం మనం విడిచిపెట్టేసేయాలి. ఇదే పాపము. ఈ పాపం మనలో ఉన్నంత కాలము మనం మేలు పొందుకోలేము. కాబట్టి ప్రియులారా, మరి పాపం ఏమైనా మనలో ఉందేమో పరిశీలన చేసుకుని ఆ పాపాన్ని మనం విడిచిపెట్టాలి. అప్పుడే మనము ప్రభు ద్వారా మేలు పొందుకోగలము. వాక్యం మనం చూస్తున్నాం, మరి మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. నిజమే ప్రభువా, నాకు మేలు కలగడం లేదంటే నాలో ఉన్న పాపాలే కారణమయ్యా. నాలో ఎన్నో పాపాలు ఉన్నాయి, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించేదాని కొరకు తీర్మానం చేసుకుని ఆ విధంగా మనం ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే ప్రభు మనకు మేలు చేసేవాడుగా ఉంటాడు. వాక్యం మనం చూస్తున్నాము. మొదటి మాట ఏంటంటే, ప్రియులారా, మేలు కలుగకుండుటకు కారణము. మేలు కలుగకుండుటకు కారణం ఏంది చెప్పండి? మన యొక్క పాపములే మనకు మేలు కలుగకుండానికి కారణము. రెండో మాట మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వచనములో కూడా కారణము అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడేం రాయబడిందంటే, బాధకును శ్రమకును కారణము అనే మాట వ్రాయబడింది. పిల్లరా, మరి మనకు బాధలు రావడానికి, శ్రమలు రావడానికి కారణం ఏంటో ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీయుల గురించి ఈ వచనంలో రాయబడింది. మరి ఇశ్రాయేలీయులకు శ్రమ బాధ కలగడానికి గల కారణం ఏంది అంటే, వాక్యంలో రాయబడింది, వారు ఏం చేశారంటే యెహోవాను విసర్జించారు. అంతేకాదు, వారు యెహోవా యందు భయభక్తులు లేనివారుగా ఉన్నారు. వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని అని ఇక్కడ రాయబడింది. పిల్లరా, వారు యెహోవాను విసర్జించారు, యెహోవా యందు భయభక్తులు లేనివారుగా ఉన్నారు. దాన్ని బట్టే వారికి ఏం కలుగుతూ ఉంది? శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతూ ఉంది. పిల్లలు, బాధకు శ్రమకు కారణం ఏంది అంటే వాక్యం మనం చూస్తున్నాం, యెహోవాను విసర్జించడం, అలాగే యెహోవా యందు భయభక్తులు లేకుండా జీవించడం. పిల్లలు, మన జీవితంలో ఇలాంటి స్థితి ఉందేమో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువును విసర్జించినటువంటి స్థితి ఒకవేళ మనలో ఉందేమో, అలాగే ప్రభువునందు భయభక్తులు లేని వారంగా మనం జీవిస్తున్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. మరి ప్రభువును విసర్జించడము అంటే వాక్యాలు మనము గమనించవచ్చు. మరి ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చారంటే విసర్జించిన వారుగా ఉన్నట్లు వారిని గురించి వాక్యంలో వ్రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథములో 8వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, మరి వారు దేవుణ్ణి విసర్జించినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది. దేవుని వాళ్ళు ఏం చేశారు? విసర్జించినటువంటి వారుగా ఉన్నారు.
పిల్లలు ఎందుకు వారిని గురించి ఆ మాట రాయబడిందంటే, మరి దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండి వారిని ఏలుబడి చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే, మరి మాకు ఒకరిని మా మీద రాజుగా నియమించమని సమూయేలును అడిగారు. అప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే, మరి వారు నన్ను విసర్జించారు, నేను వారిని ఏలకుండా వారు నన్ను విసర్జించారని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు వారిని ఏలుబడి చేస్తూ ఉంటే దేవుని యొక్క ఏలుబడి కింద ఉండడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. ఒక మనుషుడు మమ్మల్ని ఏలాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అలాంటి వారిని గురించి మరి వారు దేవుని విసర్జించిన వారు అని చెప్పి రాయబడింది. దీని అర్థం ఏంటంటే, దేవుని యొక్క ఏలుబడి క్రింద ఎవరైతే ఉండరో వారు దేవుణ్ణి విసర్జించిన వారు. ప్రియులారా, మనము దేవుని యొక్క ఏలుబడి క్రింద ఉంటే దేవుని విసర్జించినట్టు కాదు. దేవుని యొక్క ఏలుబడి క్రింద కాకుండా మరి దేవుని యొక్క ఏలుబడిని త్రోసివేసినప్పుడు మనము దేవుణ్ణి విసర్జించిన వారం అవుతాం. ప్రియులారా, మన జీవితంలో మరి దేవుడు మనల్ని ఏలుబడి చేస్తున్నాడా? దేవుడు ఏలుబడి చేయడం అంటే దేవుడు చెప్పిందల్లా మనం చేయాలి. దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. మనకిష్టమైనట్లు మనం నడుచుకోకూడదు. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క ఏలుబడిని త్రోసివేయడం అనేది దేవుణ్ణి విసర్జించడమే. చాలా పర్యాయములు దేవుని యొక్క ఏలుబడి క్రింద మనం ఉండక, మరి దేవుడు చెప్పినట్లుగా మనం జీవించక మనకిష్టమైనట్లుగా జీవిస్తూ ఉంటున్నాం. అంటే మనము దేవుణ్ణి విసర్జించిన స్థితిలో ఉన్నాము. కాబట్టి అలాంటి స్థితి మనలో ఉంటా ఉంది. దాన్ని బట్టి మనకేం కలుగుతూ ఉన్నాయి? శ్రమలు కలుగుతూ ఉన్నాయి. మనకేం కలుగుతున్నాయి? బాధలు కలుగుతూ ఉన్నాయి. చాలాసార్లు మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, ప్రభువుని అంగీకరించినాం కదా, మందిరానికి వస్తున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, మాకెందుకు బాధలు, మాకెందుకు శ్రమలు అని చెప్పి మనం అనుకుంటాం. ప్రియులారా, చాలా పర్యాలు దేవుని ప్రజలకు శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవుణ్ణి విసర్జించుటను బట్టే. దేవుని విసర్జించడం అంటే దేవుని యొక్క ఏలుబడి కింద ఉండకపోవడం, దేవుని యొక్క స్వాధీనంలో ఉండకపోవడమే దేవుణ్ణి విసర్జించడం. ఇక్కడ ఎన్ని పర్యాయములు దేవుని యొక్క ఏలుబడి క్రింద ఉండక సొంత మరి ఆలోచనల ప్రకారం నడుస్తూ వచ్చాం, మనుషుల చేత నడిపించబడతా వచ్చాం. కాబట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. గమనించండి, దేవుని విసర్జించడాన్ని బట్టి మరి శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతూ ఉంది. ప్రభుని విసర్జించడం అంటే ప్రభు యొక్క ఏలుబడిని త్రోసివేయడమే. అలాగే వాక్యంలో మరి ప్రభుని విసర్జించినటువంటి ఇంకొక వ్యక్తిని గురించి వాక్యంలో రాయబడింది. దినవృత్తాంతం 2వ గ్రంథంలో 24వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే అక్కడ యోవాషు అనే రాజుని గురించి రాయబడింది. ఎవరిని గురించి అమ్మా? యోవాషు అనే రాజుని గురించి. ఈ యొక్క రాజు యెహోవాను విసర్జించిన వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి ఆ యొక్క రాజునకు శిక్ష కలిగింది. మరి యెహోవాను విసర్జించిన వాడుగా ఉన్న ఈ రాజు యొక్క స్థితి ఎలా ఉందంటే, మరి తాను దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాడు. తన రాజ్యంలో ప్రజలు కూడా దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటున్నారు. నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు మార్పు చెందాలని ప్రవక్తలను పంపించి ప్రవక్తల ద్వారా వర్తమానాన్ని వాళ్ళకి అందించాడు. వాళ్ళు ఏమాత్రము వినలేదు. మరి జకర్యా అనే వ్యక్తి కూడా వారికి దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ వచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ జకర్యా అనే వ్యక్తిని రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం జనులు ఏం చేశారంటే అతన్ని చంపేశారు. చూడండి, ప్రవక్తలు ప్రకటించిన మాటలు త్రోసివేశారు, వినలేదు. ప్రకటిస్తూ వచ్చిన జకర్యా అనే వ్యక్తిని చంపిన వారుగా ఉన్నారు. ఇదేం చూపిస్తుందంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ లోపం నీలో ఉంది, ఈ పొరపాటు నీలో ఉంది, ఈ తప్పిదం నీలో ఉందని మాట్లాడుతున్నప్పుడు సరిచేసుకోలేని స్థితి వారిలో ఉంది. దాన్ని బట్టి వాళ్ళు మరి ఆ ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు వినలేదు. అలాగే ప్రకటించినటువంటి వ్యక్తిని చంపిన వారుగా ఉన్నారు. అంటే ఇక్కడ ఈ యొక్క యోవాషు అనే రాజు యెహోవాను విసర్జించిన వాడుగా ఉన్నాడు. యెహోవాను విసర్జించిన ఈ వ్యక్తిలో మరి ఉన్న లోపాన్ని సరిచేసుకునే విధానం లేదు. కాబట్టి ఎవరిలోనైతే దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరిచేసుకోకుండా ఉంటున్నారో వారే దేవుణ్ణి విసర్జించిన వారికి ఎంచబడతారు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ లోపము నీలో ఉంది, ఈ లోపాన్ని సరిచేసుకొని మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరిచేసుకోకుండా అలాగే సాగిపోతా ఉంటే నువ్వేం చేస్తున్నట్లు? దేవుణ్ణి విసర్జిస్తున్నట్లు.
నీవు రోజుకు 2 అధ్యాయాలు వాక్యం చదువుకోవాలని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే నువ్వు లోపడడం లేదు. నువ్వేం చేస్తున్నట్లు? దేవుని విసర్జిస్తున్నట్లు. అలాగే ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరానికి రావాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే నీవు ఆ మాటను పెడచెవిన పెట్టి మరి ఆదివారం మందిరం మానుకుంటున్నావంటే నువ్వేం చేస్తున్నట్లు? దేవుని విసర్జిస్తున్నట్లు. అలాగే దేవుని యొక్క మందిరానికి సమయానికి రావాలని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఏమాత్రం లెక్క చేయకుండా ప్రతి ఆదివారం ఆలస్యంగా వస్తున్నావంటే నువ్వేం చేస్తున్నట్లు? దేవుని విసర్జిస్తున్నట్లు. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటే నువ్వు సరి చేసుకోకుండానే సాగిపోతున్నావంటే అదే దేవుని విసర్జించడం. దేవుని విసర్జించడం బట్టి ఏం కలిగిద్ది? శ్రమ, బాధ కలుగుతుంది. ప్రియులారా గమనించండి, దేవుని విసర్జించడం అంటే దేవుని యొక్క ఏలుబడిని త్రోసివేయడం, దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోకపోవడం, అదే దేవుని విసర్జించడము. అలాంటి దేవుని విసర్జించే స్థితి ఎవరిలో ఉంటుందో వారికి శ్రమ కలుగుతుంది, వారికి బాధలు వస్తాయని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. అలాగే శ్రమ, బాధ కలగడానికి కారణం ఏంటంటే ఇంకొక మాట కూడా అక్కడ రాయబడింది ఇర్మియా గ్రంథంలో. మనం చదువుతూ వచ్చాం కదా, మరి ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 19వ వచనములో ఇంకొక మాట ఏముంది? నా ఎడల భయభక్తులు లేకుండుటయు అని చెప్పి రాయబడింది. దేవుని యందు భయభక్తులు లేకపోవడం కూడా శ్రమకు, బాధకు కారణం. కాబట్టి చూడండి, మరి శ్రమ ఎందుకు వస్తుంది, బాధలు ఎందుకు వస్తున్నాయంటే దేవుని యందు భయభక్తులు లేకపోవడం బట్టి. పిల్లలు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉన్నారు అని వాక్యం మనం చూస్తే, మరి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన యొక్క దూత కావలు ఉండి వారిని రక్షించునని చెప్పి 34వ కీర్తనలో రాయబడింది. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత ఉండి వారిని రక్షిస్తాడని చెప్పి రాయబడింది వాక్యంలో. మరి వాక్యం మనం చూస్తే శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు ఈ నలుగురిని దూత కాపాడుతూ వచ్చినట్లుగా, రక్షించినట్లుగా మనం చూడవచ్చు. శద్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుణంలో వేయబడ్డప్పుడు దేవుడు తన దూతను పంపించి వాళ్ళని ఏం చేశాడు? రక్షించాడు, అగ్ని వల్ల హాని కలగకుండా. దానియేలు సింహ గుహలో వేయబడ్డప్పుడు దేవుడు తన దూతను పంపించి అతన్ని రక్షించాడు. చూడండి, ఇప్పుడు వారితో దూత ఉండి వారిని రక్షించాడు అంటే వారు ఎలా ఉన్నట్లు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక దేవుని యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత ఉండి వారిని రక్షించనని చెప్పి వాక్యం రాయబడింది. కాబట్టి మరి వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి దేవుని యొక్క దూత వారితో ఉండి వాళ్ళని ఏం చేస్తూ వచ్చాడు? రక్షించాడు. అంటే ఈ యొక్క నలుగురు వ్యక్తులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా వారు కలిగిన అనుభవం ఏందని మనం చూస్తే, మరి శద్రకు, మెషకు, అబేద్నెగోలను మనం చూసినప్పుడు దేవుడు చేయొద్దన్న కార్యాన్ని వాళ్ళు చేయలేదు. విగ్రహాలకు నమస్కారము చేయొద్దని దేవుడు చెప్పాడు. దేవుడు ఏ కార్యం అయితే చేయొద్దని చెప్పాడో ఆ కార్యం వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి మన జీవితం ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఎంచబడతామంటే దేవుడు చేయొద్దన్న కార్యాలు చేయకుండా ఉన్నప్పుడు. అలాగే ఇప్పుడు దానియేలు విషయాన్ని చూస్తే, దానియేలేమో దేవుడు చేయమని చెప్పిన కార్యాలను చేస్తూ వచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా దేవుడు చేయమని చెప్పిన కార్యాన్ని చేశాడు. ఏం చేస్తూ వచ్చాడు? తాను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువుని స్తుతిస్తున్నాడు. మరి వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ప్రార్థన చేయాలి, స్తుతించాలని చెప్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిచ్చిన మాటల ప్రకారము మరి ప్రార్థించేది మానలేదు, స్తుతించేది మానలేదు. అంటే దేవుడు చేయమని చెప్పిన కార్యాన్ని చేస్తున్నాడు. అంటే నిజముగా ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారంటే దేవుడు చేయమని చెప్పిన కార్యాలు చేసేవారే నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. చూడండి, ఇక్కడ భయభక్తులు కలిగిన వారికి ఉండవలసిన 2 అనుభవాలు. శద్రకు, మెషకు, అబేద్నెగోల వలె దేవుడు చేయొద్దన్న కార్యాలు చేయకుండా ఎవరైతే ఉంటారో వారే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అలాగే దానియేలు వలె దేవుడు చేయమని చెప్తున్న కార్యాలను ఎవరైతే చేస్తారో వారే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. కాబట్టి ఇప్పుడు మనలో ఇలాంటి విధానం ఉందా అంటే దేవుడు చేయొద్దన్న కార్యాలు చేయకుండా మనం ఉంటున్నామా? దేవుడు చేయమని చెప్తున్న కార్యాలు మనం చేస్తూ ఉన్నామా? ఇలా మనం ఉంటే శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వలె ఉంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉన్నట్లే. దేవుడు చేయొద్దన్న కార్యాలు చేయకుండా మనం ఉంటే, దేవుడు చేయమన్న కార్యాలు మనం చేస్తూ ఉంటే మనలో దేవుని యందు భయభక్తులు ఉన్నట్లే.
ఒకవేళ ఇలాంటి విధానం లేదు అంటే మనలో ఏమి లేనట్లు? దేవుని యందు భయభక్తులు లేనట్లే. ఇక్కడ చాలాసార్లు మనం దేవుని యందు భయభక్తులు లేని వారంగానే ఉంటున్నాం. దేవుడు చేయొద్దన్న కార్యాలను చేస్తూ ఉన్నాం, దేవుడు చేయమని చెప్తున్న కార్యాలను చేయకుండానే కొనసాగుతూ ఉంటున్నాం. దానియేలు వలె, శద్రకు మేషకు అబేద్నెగోల వలె మన జీవితం లేదు. కాబట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. వాస్తవే ప్రభువా, మరి వారైతే నీ యందు భయభక్తులు కలిగి జీవించారు, నాలోనైతే నీ యందు భయభక్తులు కలిగిన జీవితం లేదయ్యా, నన్ను క్షమించు అని మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. ప్రియులారా గమనించండి, మనకు బాధలు శ్రమలు కలగడానికి గల కారణం ఏంది అంటే వాక్యం తెలియపరుస్తూ ఉంది, దేవుణ్ణి విసర్జించడము ఒకటి. రెండోది, దేవుని యందు భయభక్తులు లేకుండా ఉండడం. కాబట్టి దేవుని విసర్జించిన స్థితి మనలో ఉంటుందేమో, దేవుని యందు భయభక్తులు లేని వారంగా మనం ఉంటున్నామేమో మనం పరిశీలన చేసుకుందాం. మరి క్షమాపణ కోరుకుని అలాంటి స్థితిని వదిలిపెట్టేసి ప్రభు కొరకై సరైన విధానంలో మనం జీవిద్దాం. అలా జీవించినప్పుడే మరి శ్రమ బాధ కలగకుండా మనకు ఉంటుంది. కాబట్టి గమనించండి, దేవుని ప్రజలు మరి కొన్నిసార్లు నమ్మకంగా యథార్థంగా సరైన విధానాలు జీవించినప్పుడు శ్రమలు వస్తాయి. అలాంటి శ్రమలు పొందడం అనేది ఎంతో మేలు. ఆ శ్రమలకు బహుమానం ఉంటుంది. చాలా సందర్భాలు ఇప్పుడు వాక్యం విన్న ప్రకారము దేవుని ప్రజలకు శ్రమలు బాధలు ఎందుకు వస్తున్నాయంటే మరి దేవునికి వ్యతిరేకంగా నడుచుటను బట్టి వస్తున్నాయి. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా నడిస్తే కూడా శ్రమలు వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే దేవుని ప్రజలు దేవుని విసర్జిస్తే శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. దేవుని ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే శ్రమలు బాధలు వస్తాయి. కాబట్టి మనలో దేవుణ్ణి విసర్జించిన స్థితి ఉందేమో, దేవుని యందు భయభక్తులు లేని వారంగా మనం ఉన్నామేమో పరిశీలన చేసుకుని అలాంటి స్థితిని వదిలిపెట్టేసి ప్రభు కొరకు సరైన విధానంలో జీవించాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంతవరకు 2 విషయాలు చూస్తూ వచ్చాం. చివరికి ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం. సామెతలు 14:23. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. చూడండి, వచనములో కారణము అనే మాట వ్రాయబడింది. లేమికి కారణములు అని చెప్పి రాయబడింది. లేమికి కారణాలు ఏంటి? పిల్లలు గమనించండి, భౌతిక పరంగా మరి లేమి మనకుంటా ఉంది. ఆత్మీయంగా కూడా మనము లేమిలో దారిద్రతలో ఉంటా ఉన్నాం. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. మరి కొంతమంది భౌతికంగా ఆత్మీయంగా కూడా లేమిలో దారిద్రతలో ఉంటా ఉన్నారు. ప్రాముఖ్యంగా మనలో ఆత్మీయ దారిద్రత ఎక్కువ ఉంటా ఉంది. ఆత్మీయ లేమి మనలో ఉంటా ఉంది. పిల్లరా, మరి ఆత్మీయంగా లేమి కలిగిన స్థితి, ఆత్మీయంగా దారిద్రమైనటువంటి స్థితి మరి దేవుని ప్రజలు ఎందుకుంటా ఉంది? లేమికి కారణమేంది? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒట్టి మాటలు లేమిడికి కారణములు అని చెప్పి రాయబడింది. ఒట్టి మాటలు లేమిడికి కారణం. పిల్లరా, మన జీవితంలో మరి భౌతికంగాను ఆత్మీయంగాను చాలాసార్లు లేమిలో దారిద్రతలో ఉంటా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే ఒట్టి మాటలు. ఒట్టి మాటలు అంటే దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇతరులకు అలాగే మనకు కూడా నష్టాన్ని కలిగించే మాటలు. ప్రియులారా, మన జీవితంలో మనకు ఇతరులకు నష్టాన్ని కలిగించే మాటలు మనం మాట్లాడే వారంగా ఉంటే దాని ద్వారా ఆత్మీయ దారిద్రతలోకి మనం వెళ్ళిపోతాం. ఆత్మీయంగా లేమిలోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలా. నష్టాన్ని కలిగించే మాటలు ఒకవేళ మనం మాట్లాడుతున్నామేమో, మనకు ఇతరులకు నష్టాన్ని కలిగించే మాటలు మనం పలికే వారంగా ఉంటే ఆత్మీయ దారిద్రత మనలోనికి వచ్చేస్తుంది. ఆత్మీయ లేమిలోనికి మనం వెళ్ళిపోతాం. వాక్యంలో మనం చూస్తే మరి యెరోబామును గురించి మనం గమనించినప్పుడు యెరోబాము పలికినటువంటి మాటలు తనకు నష్టాన్ని కలిగించినాయి, ఇతరులకు కూడా నష్టాన్ని కలిగించినాయి. తాను 2 బంగారు దూడలను చేయించి ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన దేవుడు
ఇవే అని తాను చెప్పే మాటలు అబద్ధపు మాటలు. దేవుడు వారిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొస్తే ఈయనేం చెప్తున్నాడు? ఈ బంగారు దూడలే మిమ్మల్ని ఐగుప్తులోనికి బయటకి తీసుకొచ్చాయని చెప్తున్నాడు. అబద్ధపు మాటలు చెప్తా వచ్చాడు. చాలామంది ప్రజలు ఏం చేశారంటే ఆ మాటలు నమ్మి ఆ బంగారు దూడలను పూజించడం మొదలుపెట్టారు. మరి యెరూషలేములో ఉన్న మందిరానికి వెళ్ళడం మానేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే వారికి నష్టం కలిగింది, ఆ మాటలు పలికిన యెరోబాముకు కూడా నష్టం కలిగింది. అలాగే వాక్యంలో మనం పరిశీలన చేసినట్లయితే అవ్వ ఆదాముకు చెప్తా వచ్చింది ఈ పండు తిను అని. మరి అవ్వ మాట విని ఆదాము ఏం చేశాడు? ఆ పండు తిన్నాడు. తాను కూడా ఏమయ్యాడు? ఆజ్ఞను అతిక్రమించి మరి పాపము చేసిన వాడయ్యాడు. దాని ద్వారా మరి గమనించండి, అనేకులకు నష్టం కలిగింది. ఆదాముకు నష్టం కలిగింది, అనేకులకు నష్టం కలిగింది. అంటే అవ్వ పలికినటువంటి మాట ఈ పండు తిను అని చెప్తా వచ్చింది. ఆ మాట ఆదాముకి అలాగే అనేకులకు నష్టం కలిగిస్తూ వచ్చింది. ఇక్కడ గమనించండి, మరి అవ్వ పలికిన మాటలు అనేవి నష్టాన్ని కలిగించే మాటలు. పిల్లలు మన జీవితంలో చాలా పర్యాయములు మరి మనకు ఇతరులకు నష్టాన్ని కలిగించే మాటలు మనం మాట్లాడే వారంగా ఉంటూ ఉన్నాం. ఆ మాటలు ఏంటంటే అబద్ధపు మాటలే కావచ్చు, మోసపు మాటలే కావచ్చు, కపటపు మాటలే కావచ్చు, చెడ్డ మాటలే కావచ్చు, మరి బూతు మాటలే కావచ్చు. ఇలాంటి మాటలు అనేవి మనకెంతో నష్టాన్ని కలిగిస్తాయి, ఇతరులకు కూడా ఆ మాటల ద్వారా నష్టం కలుగుతుంది. అలాంటి మరి మాటలు పలికే వారంగా మనం ఉంటే ఆత్మీయంగా దారిద్ర్యంలోనికి వెళ్ళిపోతాం. అలాంటి మాటలు మనం పలకూడదు. మనం ఎలాంటి మాటలు పలకాలంటే ఇతరులకు మేలు కలిగే మాటలు మనం పలికే వారంగా ఉండాలి. వాక్యలో మనం చూసినట్లయితే సమరయ స్త్రీ మరి ప్రభువుతో సహవాసం కలిగి ఉంది, అంటే ప్రభువుతో మాట్లాడుతూ వచ్చింది. ఆమె జీవితం మారింది. ఆ మారిన తర్వాత ఊర్లోనికి వెళ్ళి మరి కొన్ని మాటలు ప్రకటించింది. ఆమె పలికిన మాటలను బట్టి అనేకులు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని అంగీకరించారు, ప్రభునందు నమ్మిక ఉంచారు. చూడండి, ఆమె యొక్క మాటలు ఆ పట్టణంలో అనేకులకు మేలు కలిగించినాయి, ప్రభువుని నమ్ముకున్నట్లుగా చేశాయి. అలాగే మరి పాత నిబంధనలో కూడా రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశపు చిన్నదాని గురించి రాయబడింది. ఇశ్రాయేలు దేశపు చిన్నదాని గురించి రాయబడింది. ఆమె మరి నయమాను ఇంట్లో పనిచేస్తూ ఉంది. ఆమె ఏం చేసిందంటే నయమాను కుష్ఠరోగంతో బాధపడతా ఉంటే షోమ్రోన్లో దైవజనుడు ఉన్నాడు. అతని దగ్గరికి పోతే నయమానుకున్న కుష్ఠరోగం పోతుంది, తొలగిపోతుందని నయమాను యొక్క భార్యకి చెప్పింది. ఆమె ఆ చిన్నది చెప్పిన మాటలు నయమాను భార్య నయమానుతో చెప్తా వచ్చింది. నయమాను రాజు యొక్క సహాయం చేత ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి మరి తాను స్వస్థ పొందుకుంటా వచ్చాడు. ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు మరి రోగంతో ఉన్న వ్యక్తి బాగవడానికి కారణమవుతా వచ్చినాయి. పిల్లలు అలాగే మన జీవితంలో మన మాటలు ఇతరులకు మేలు కలిగించేవిగా ఉండాలి. ఏ విధంగా ఉన్నాయి మన మాటలు? యెరోబాము మాటలు తనకు ఇతరులకు నష్టాన్ని కలిగించినాయి. అవ్వ పలికిన మాటలు తనకు మరి ఆదాము కూడా నష్టం కలిగించినాయి. ప్రియులారా, మన జీవితంలో కూడా చాలా పర్యాయములు నష్టాన్ని కలిగించే మాటలే మనం పలుకుతున్నాం. అలాంటి స్థితిని వదిలిపెట్టేసేయాలి. మనము ఇతరులకు మేలు కలిగించే మాటలు పలకాలి. సమరయ స్త్రీ అలాగే ఇశ్రాయేలు దేశపు చిన్నది మరి పలికినటువంటి మాటలు మేలు కలిగించిన మాటలుగా ఉన్నాయి. మనం అలాంటి మాటలు పలికే వారంగా ఉండాలి. ప్రియులారా, మనము నష్టాన్ని కలిగించే మాటలు పలికే వారంగా ఉంటే మరి ఆ మాటలే లేమికి కారణమవుతాయి. ఆత్మీయంగా లేమి కలిగిన స్థితిలోనికి, ఆత్మీయ దారిద్ర్యంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి అలాంటి స్థితి నుంచి మనం ఏం చేయబడాలంటే విడిపించబడాలి. ప్రియులారా, మనము మరి నష్టాన్ని కలిగించే మాటలు మనం పలకకుండా మేలు కలిగించే మాటలే మనం పలికే వారంగా ఉంటే మరి లేమిలోనికి వెళ్లకుండా మనం ఆత్మీయంగా ఐశ్వర్యవంతులంగా చేయబడతాం. ఆత్మీయంగా ఐశ్వర్యం కలిగినటువంటి వారంగా మనం ఉంటాం. కాబట్టి ఆత్మీయ లేమిలోనికి దారిద్ర్యంలోనికి మనం వెళ్లకుండా ఆత్మీయంగా ఐశ్వర్యవంతులంగా మనం ఉండాలంటే మరి నష్టాన్ని కలిగించే మాటలు మాట్లాడకుండా ఉండాలి. మేలు కలిగించే మాటలే మనం పలికే వారంగా ఉండాలి. పిల్లల వాక్యం మనం చూస్తున్నాం. లేమికి కారణం ఏంటంటే ఒట్టి మాటలు, అంటే నష్టాన్ని కలిగించే మాటలే పిల్లల లేమికి కారణమవుతా ఉన్నాయి. కాబట్టి అలాంటి మాటలు మనం పలకకుండా జాగ్రత్త పడాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ సమయంలో కారణం అని ఈ మాటను ఆధారం చేసుకుని 3 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటిది, మనకు మేలు కలగకపోవడానికి గల కారణం ఏంది? మన పాపములే. రెండవది, మనకు
బాధ శ్రమ కలగడానికి గల కారణం ఏంది? దేవుని విసర్జించడము, దేవుని యందు భయభక్తులు లేకపోవడము. మూడవది, మన లేమికి, ప్రాముఖ్యంగా ఆత్మీయమైన లేమికి కారణం ఏంటంటే మరి నష్టాన్ని కలిగించే మాటలు పలకడం. కాబట్టి విన్న వాక్య ప్రకారం మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. మనలో లోపాలను ఒప్పుకుని సరిదిద్దుకుని యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనము పాలుపంపులు పొందాం. ప్రభు అలాగున మనకు సహాయం చేయునుగా.